కొంతమంది ఎందుకులే అన్న విపరీతం నెగిటివిటీ ఉంది ట్విట్టర్ వదిలేసి వెళ్ళిపో, కొన్ని రోజులు ఎక్కడికన్నా దాక్కో, లేదా ఎక్కడికన్నా వెళ్ళిపో, ఈ టైప్లో కూడా చాలాసార్లు సందర్భాల్లో పెట్టారు. ఎక్కడికి వెళ్తాం సినిమా ఇండస్ట్రీ వదిలేసి? నన్ను ఎవరో ఇక్కడ బలవంతంగా తీసుకురాలా, నా ప్యాషన్తోనే వచ్చా. భాగ్యశ్రీ ఆ పాకెట్లో దాని గురించి చాలామంది చాలా రకాలుగా కామెంట్ చేశారు, కావాలని టార్గెట్ చేస్తున్నారు, ఫోటోలు తీసి పెడుతున్నారు కావాలని. ఇది పెట్టండి, తప్పులేదు, ఇది ఆ సినిమాలో ఉందే పెడతారు, మీరేం సృష్టించాలి. ఆ ఫోటో కానీ ఆ మూమెంట్ కానీ ఆ డ్యాన్స్ కానీ ఇదే. అంటే మన ఆడియన్స్ ఎలా ఉంటారంటే, కట్నం తీసుకొని కాపురం చేస్తే మగాడు వ్యభిచారం చేసినట్టు డైలాగ్ ఉంది సినిమాలో. ఈ డైలాగ్ మన వాళ్ళు పట్టుకోరు. నేను ట్రెండ్ ఫాలో ట్రెండ్ సెట్ చేస్తాను, నేను టైం నమ్మను, టైమింగ్ నమ్ముకుంటాను, నాకు తిక్కు ఉంది లెక్క ఇదే పట్టుకుంటారు. ఈ పాయింట్ గురించి ఎందుకు మాట్లాడరు? శేఖర్ మాస్టర్ ఫస్ట్ డే వచ్చాడు, నేను చెప్పలేను తప్ప శేఖర్ మాస్టర్ మీకు తోచిన ఉద్దేశం కాదు. సినిమాలో గుడ్ ఆర్ బ్యాడ్, ఇట్స్ హరిశంకర్ ఫిల్మ్. ఐ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. నేను ఇంకోళ్ళ మీకు తోసే అంత పిరిగోండి కానీ ఇన్సెక్యూరిటీగా నాకు లేదు. నేను ఏదైతే బయట మాడుతానో, నేను సినిమాలు రాసినా బోల్డ్ డబ్బులు ఇస్తారు. ఐ నీడ్ నాట్ వేస్ట్. ఎవరైతే నన్ను ఆపోజిట్ కూర్చున్న వాళ్ళు నన్ను పుష్ చేస్తారో అప్పుడు ఆటోమేటిక్గా బయటకు వస్తుంది. అంతే, అంతకుమించి ఐ డోంట్ టార్గెట్ ఎనీవన్. నా కథ ఓకే చేసిన ఫస్ట్ స్టార్ హీరో ఎన్టీఆర్ గారు. నేను ఇప్పుడు టైగర్ అని పిలుస్తుంటాను ఆయన్ని. ఆ టైంలో కొంచెం సోషల్ మీడియాలో కామెంట్లు అది ఇది, బొడ్డోడి సినిమా ఎప్పుడు చేస్తున్నావు, బొడ్డోడి సినిమా ఎప్పుడు వస్తుంది, ఇలాంటివి నాకు చాలా కోపం వచ్చేసేది. సో ఆ కోపం నుంచి వచ్చిన డైలాగ్, రే హరీష్ ఇంకోసారి మా హీరో జోలికి రాకు అనేది ఒక చాలామంది నాకు నవ్వొస్తుంటుంది, వార్నింగ్ ఇస్తుంటారు. ఇప్పుడు వాళ్ళకి నేను వార్నింగ్ ఇచ్చి వాళ్ళ స్థాయికి నేను దిగజారిపోను. కళ్యాణ్ గారు ఫస్ట్ ఆ టైటిల్ చెప్పాను. కళ్యాణ్ గారు ఏమన్నారంటే, భవదీయుడిలో ఒక వినయం ఉంది, భగత్ సింగ్లో ఒక విస్ఫోటం ఉంది, వినయం ప్లస్ విస్ఫోటం అదిరిపోయింది హరీష్, టైటిల్ ఇదే పెట్టి అన్నారు ఆయన. అది పెట్టిన తర్వాత చాలామందికి ఎక్కడో తెలుగు కొంతమంది కనెక్ట్ అవ్వాలి. గాజు పగిలే కొద్దీ పొదనెక్కుద్ది. తన వైవాహిక జీవితం అవ్వచ్చు ఏదన్నా, అలాంటి వ్యక్తిని పగలగొట్టారు. ఇప్పుడు దాని తాలూకు పదునేంటో చూస్తారు. అరే ఎందుకురా నేను ఇలా చేశాను అని రీసెంట్గా ఎప్పుడైనా ఆలోచించారు? రీసెంట్ టైమ్స్లో మిస్టర్ బచ్చన్లో ఒక 2 హిందీ సాంగ్స్ ఎక్కువైనప్పుడు అనిపించింది, అప్ప ఎందుకు అనవసరం ఇది అని. ఏ గానా గాలో నా సరే హిందీ గానా పెట్టి హిందీ పాటలు పెట్టినే తీసేసా, మళ్ళీ మీరు హిందీ పాట పాడమంటే అలాగే. మోడర్న్ టెక్నాలజీ మీకు ఎప్పుడైనా ఇబ్బంది అనిపించిందా? నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు లేదా ఇండస్ట్రీకి రావాలనుకున్నప్పుడు ఒక మణిరత్నం గారికో లేకపోతే ఒక రాంగోలవరం గారికో, సార్ మీ సినిమా బాగుందో, ఈ డైలాగ్ నచ్చిందని చెప్పే అవకాశం లేదు. ఇప్పుడు డైరెక్ట్గా ప్రతి ప్రేక్షకుడు డైరెక్ట్గా డైరెక్టర్తో కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. దీన్ని వాడుకోకుండా అడిగి సినిమా నచ్చలేదు రిప్లై ఇస్తావని చెప్పి బాగుందని చెప్తున్నాడు అన్నాడు. నచ్చని వ్యక్తి రిప్లై ఎందుకు కోరుకుంటాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నేను నచ్చలేదు నీకు, అప్పుడు నా రిప్లై ఎందుకు నీకు అసలు? బేసిక్ ప్రతిసారి మన ఆలోచనలు మన పనులు సక్సెస్ అవ్వాల్సిన రూల్ ఏం లేదు. ఎక్కడో ఒక్కళ్ళు ఇద్దరు ఎక్సెప్షన్ వదిలేస్తే ఫ్లాప్ ఇవ్వని డైరెక్టర్ ఉన్నాడా ఇండస్ట్రీలో? అసలు అకౌంటబిలిటీ ఫిల్మ్స్ అవసరం లేదు. నీ నవ్వు సాంగ్ రీసెంట్గా మీరు చెప్పారు మీకు మీ వైఫ్కి చాలా ఇష్టం అని, ఒక లైన్ పాడొచ్చు కదా? అంటే మీరు నాకు నా వైఫ్ గొడవ పెట్టాలన్నారు, అనవసరంగా నేను ఎవడు పాడమన్నాడు అందనుకోండి, నేను ఏం ఆన్సర్ ఇవ్వాలి? చూసారా సార్ వీరి డబల్ యాక్షన్ అని అనిపించిందా? పబ్లిక్గా ఇక్కడ నుంచి ఏం రాసినా మీకు నేను ఫోన్ చేసి రాస్తాను అన్న వ్యక్తి అసలు ఏమీ ఫోన్ చేయకుండా ఒక ఉద్యమంలో ఉన్నాడు కదా, సో అలాంటప్పుడు అనిపిస్తుంది. అంటే అన్నాడు కానీ అబ్బా ఆ ఊ ఎంత బాగుందో అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయి? చాలాసార్లు అన్న ఎస్ఆర్కే బర్త్డేకి ఎప్పుడు నేను ఆయనతో దిగిన ఫోటో పెడుతుంటా, పెట్టగానే వాడు అన్న ఎస్ఆర్కేతో బ్లాక్ బస్టర్ సినిమా అన్న అంటే అన్నాడు కానీ ఊహ ఎంత బాగుందని చాలాసార్లు అనుకుంటాను నేను. ఛాలెంజ్లో చిరంజీవి గారు ఒక్క రావు గోపాలరావు గారిని చూశారు, నేను లైఫ్లో అడుగడుగున రావు గోపాలరావు గారిని చూశాను. అన్నీ కుదరడానికి ఇది వంట జీవితం. నన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళని ఇంకా నేను చూడలేదు. జీవితమే బూతు, గుర్తుపెట్టుకోండి.